హమాస్ తీవ్రవాదుల మీద యుద్ధం ప్రారంభమయ్యాక ఇజ్రాయెల్ 3-4 సార్లు తప్పులు చేసింది. అందులో మొట్టమొదటి రోజున హమాస్ తీవ్రవాదులు వెళ్ళి దాడి చేసినటువంటి సందర్భంలో హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ యూనిఫామ్ వేసుకునేటప్పటికీ ఆ యూనిఫామ్లో ఉన్న వాళ్ళని కూడా కాల్చేయడం ప్రారంభిస్తే ఇజ్రాయెల్ సైన్యం ఇజ్రాయెల్ వాళ్ళనే ప్రాణాలు తీసింది. 200 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అందుకే ముందు 1400 మంది చనిపోయారని చెప్పింది, కాస్త తర్వాత 1200 మంది అని చెప్తుంది. ఆ మిగతా 200 మందిని మిస్ఫైర్ చేసుకున్నది ఆదేశమే. ఆ తర్వాత మొన్న మధ్యన అట్లాగే హమాస్ తీవ్రవాదులను అటాక్ చేయబోయి కింద గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నటువంటి తన సైన్యం మీదనే దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి ఇజ్రాయెల్. ఇప్పుడు లేటెస్ట్గా మరొక సంఘటన చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ హ్యాస్ రివీల్డ్ that its soldiers killed own troops after mistaking them as Hamas militants in Gaza. The Israeli army revelations come at a time when its fatalities are mounting in Gaza. Separately, Israeli newspaper Haaretz has accused Israeli army of misleading people on Telegram. ఇది ఓవరాల్గా జరుగుతున్నటువంటిది అయితే బయట పెట్టుకుంది, అంగీకరించింది ఇజ్రాయెల్ పొరపాటు జరిగింది అన్నటువంటిది. ఇది 3వ సంఘటన.